జై శ్రీమన్నారాయణ. ఈరోజు 321వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షష్టాంశః పంచమోऽధ్యాయః శ్రీ వాసుదేవస్య పారమార్థిక స్వరూపవర్ణనం నిన్నటి భాగమునకు కొనసాగింపుగా జ్ఞానం శక్తిబలైశ్వర్య వీర్య తేజాంశశేషతః భగవత్శబ్దవాచ్యాని వినా హేయైర్గుణాదిభిః. జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజస్సులు సంపూర్ణముగా హేయగుణములు లేకుండగా ఉండునవి భగవత్ శబ్దవాచ్యములు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అధ భగవతోన్వయ విశేషణ భూతానాం సత్యకామత్వాదీనాం గుణాంతారణాముక్తేషు గుణేష్వంతర్భావం వ్యతిరేక విశేషణానాం సత్వాదిగుణానాం భగవానిత్యత్ర నకారవాచ్యత్వం చాహ జ్ఞానశక్తిత్యశేషతః అశేషైః స్వవిస్తారభూతైర్గుణాంతరైः సహ న కార్యస్యార్థమాహ వినా హేయైరీతి గుణాదిభిః త్రిగుణ తత్కార్యక్లేశాదిభిः నిఖిల హేయ ప్రత్యనీకత్వం సమస్త కళ్యాణగుణాత్మకత్వం చ విభయలింగం కృష్ణం భగవత్శబ్దవాచ్యమిత్యనుసంధేయమితి. ఏవం భగవత్ప్రాప్తి సాధన పరవిద్యా గత్యేనోక్త శ్రీమద్వాదశాక్షరమంత్రే భగవత్శబ్దో నిరుక్తః వేదశాఖాభేద ప్రకరణే ప్రణవార్థ ఉక్తః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఇక భగవానునకు అన్వయ విశేషణ భూతములైన సత్యకామత్వాది గుణాంతరములకు పైన చెప్పిన గుణములలో అంతర్భావము, వ్యతిరేక విశేషణములైన సత్వాది గుణములకు భగవాన్ అను చోట నకార వాచ్యత్వమును కూడా చెప్పుచున్నాడు. జ్ఞానశక్తితి సంపూర్ణములైన స్వవిస్తార భూతములైన గుణాంతరములతో నకారములకు అర్థమును చెప్పుచున్నారు. వినా హేయై అని గుణాదిభిః త్రిగుణములు వాటి కార్యలేశాదుల చేత నిఖిలహేత ప్రత్యనీకత్వం అనగా విడవదగిన సకల గుణములకు వ్యతిరేకత్వము అనగా స్వీకరించవలసిన కళ్యాణ గుణములు కలిగి ఉండుట అను ఉభయలింగము సమస్తము భగవత్శబ్ద వాచ్యము అని అనుసంధానము చేయవలను అని. ఇట్లు భగవత్ప్రాప్తి సాధన పరవిద్యాంగముగా చెప్పబడిన శ్రీమద్వాదశాక్షర మంత్రముననున్న భగవత్ శబ్దమునకు అర్థము చెప్పబడినది. వేదశాఖ భేద ప్రకరణమున ప్రణవార్థము చెప్పబడినది. సర్వాణి తత్ర భూతాని వసంతి పరమాత్మనే భూతేషు చ సర్వాత్మా వాసుదేవస్తతః స్మృతః. ఆ పరమాత్మ యందు అన్ని భూతములుండును, అన్ని భూతములయందు పరమాత్మ వసించును. అతను సర్వాత్మ కదా, అందువలన ఆ పరమాత్మను వాసుదేవుడు అందరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అధ వాసుదేవ శబ్దార్థమాహ సర్వాణీతి భూతాని జీవా వసనాత్ సర్వభూతానాం వసుత్వాద్దేవయోనితః వాసుదేవస్తతో జ్ఞేయః ఇత్యుద్యోగపర్వణి వసనాద్దేవనాశ్చైవ వాసుదేవం తతో విదురితి మోక్షధర్మే దేవనాద్యోతనాద్వేతి వా దేవః వాసుశ్చాసౌ దేవశ్చ వాసుదేవః వసంత్యస్మిన్ దేవే భూతానీత్యేకాయన నిరుక్త. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఇక ఇప్పుడు వాసుదేవ శబ్దార్థమును చెప్పుచున్నారు. సర్వాణీతి భూతాని అనగా జీవులు, సకల భూతములు వసించుట వలన దేవయోనులకు వసువు కావున వాసుదేవుడని తెలియాలి అని ఉద్యోగపరమంలో చెప్పినారు. నివసించుట వలన ప్రకాశించుట వలన వాసుదేవుడు అందరు అని మోక్షధర్మమును చెప్పినారు. దేవనము అనగా ద్యోతనము అనగా ప్రకాశనము. అందువలన దేవః వాసు మరియు దేవవాసుదేవ ఇతని యందు సకల జీవులు నివసిస్తారు కాన వాసుదేవుడని ఏకాయనమున చెప్పబడినది. కాండిక్యజనకాయాః స్పృష్టః కేసిధ్వజః పురాః నామ వ్యాఖ్యామనంతస్య వాసుదేవస్య తత్వతః. పూర్వము కాండిన్య జనకుడు అడుగగా కేసిధ్వజుడు అనంతుడైన వాసుదేవ నామమునకు వ్యాఖ్యానమును చెప్పెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఉక్తమేవ వాసుదేవ శబ్ద నిర్వచనం జ్ఞాననిష్టైర్జనకాదిభిరపి పరిగృహీతమిత్యాహ కాండిక్యేతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇదివరకు చెప్పిన వాసుదేవ శబ్ద నిర్వచనమే జ్ఞాననిష్ఠులైన జనకాదులు గ్రహించినారు అని చెప్పుచున్నారు. కాండిక్య జనకాయేతి భూతేషు వసుతే సోంతర్వా సత్యత్ర చతాని జత్ ధాతా విధాత జగతాం వాసుదేవస్తతః ప్రభుః. సకల జీవుల లోపలను ఉండును, ఇతని లోపల సకల జీవులు ఉందురు. సకల జగత్తును ధరించువాడు పోషించువాడు కావున వాసుదేవుడు అందరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య భూతేష్వితి నైరుక్తం దేవశబ్ద నిర్వచనం దర్శయతి. ధాతేతి దదాతే వకారః నిరుక్తస్యానువాదః వాసుదేవస్తత ఇతి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. భూతేషు అని నిరుక్తములో చెప్పబడిన దేవశబ్ద నిర్వచనమును చూపుచున్నారు. ధాత అని
దధాతి ధాతువునకు వకారము, నిరుక్తమునకు అనువాదము, అందువలన వాసుదేవాని. స సర్వభూత ప్రకృతం వికారన్ గుణాదిదోషాంశమునే వ్యతీతః అతీత సర్వావరణోఖిలాత్మా తేనాశ్రుతం యద్భువనాంతరాళే. ఆ పరమాత్మ సర్వజీవుల ప్రకృతిని, వికారములను, గుణాదిదోషములను అతిక్రమించినవాడు. సకలావరణములకు అతీతుడు, అందరికీ ఆత్మ సకల భువనాంతరముల అతను వ్యాపించి ఉన్నాడు. సశేషము. జయ శ్రీమన్నారాయణ.